మరి అరణ్యాలు ఏలుకోక పట్టణాలు ఎలా ఏలుకుంటాయిలే, ముందు నిన్ను చంపి కానీ మీ అన్న తర్వాత మీ అన్న సంగతి ఏమిటో తెలుస్తానన్నాడు. అలా గదాబంధాన్ని ఉదాహరణ ఎడుకొని వెళుతున్నాడు. ఎప్పుడైనా అందం చేయడానికి వెళుతూ ఉండగా అలా ఆ తల్లి అల్లంత దూరానికి వెళ్ళి తన రూపాన్ని మార్చుకుంది. ఇలా ఉందండి. ఇలా అనగానే వాళ్ళు కామరూపులు అంటే వాళ్ళు ఏ రూపం కావాలంటే ఆ రూపం వస్తుంది. ఒక అందమైనటువంటి స్త్రీ రూపంలో దాల్చి అక్కడ బ్రహ్మాండమైనటువంటి ఒక ఉద్యానవనాన్ని సృష్టింపచేసి ఆ ఉద్యానవనానికి అక్కడ ఆడుకుంటూ పాడుకుంటుంది. చను చనురే చనురే
ముజ్జగాలకు నిన్ను రాజును చేస్తాడు, అరణ్యానికి రాజును చేస్తాడు, నీకు పట్టం కట్టేస్తాడు. కాబట్టి నన్ను పెళ్లి చేసుకోమని ఎప్పుడైతే ఆ హిడింపి అంటూ ఉండగా ఇంతలో ఈ హిడింబాసురుడు ఇంకా ఆకలి ఆకలి నా చెల్లెలు చాలాసేపు వెళ్ళి ఇంకా తిరిగి రాలేదు అని చెప్పి అలా అజంతగా చెట్టు దిగి వస్తున్నాడు. ఎప్పుడైతే అక్కడికి చేరుకున్నాడు, ఆకలి 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 ఎవరన్నా నువ్వు? ఒరే ముందు నువ్వెవరో చెప్పరా, ముందు నువ్వెవరో చెప్పు. నేను హిడింబాసురుడను అది చెప్పింది నీ చెల్లెలు, హిడింబాసురుడని చెప్పింది నీ చెల్లెలు. నేను భీమసేనుడను. ఓహో, అయితే ఆకలి ఆకలి మిమ్మల్ని అందరినీ చంపి నా ఆకలి బాధ తీర్చుకుంటానన్నాడు. అలా ఎప్పుడైతే భీమసేనుడు వాడి మీద వెళుతుండగా భీమసేనుడు ఒకసారి జిట్టు పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళాడు. అంత దూరాన్ని అయ్యంత దూరాన్ని తీసుకొని వెళ్ళాడు. ఎందుకంటే ఇక్కడ తమ వాళ్ళందరూ కూడా నిద్రావస్థలో ఉన్నారు. ఎక్కడ నిద్రాభంగం కలుగుతుందేమోనని అలా కాసింత దూరానికి ఈడ్చుకొని వెళ్ళాడు. జుట్టు పట్టుకొని అక్కడ నిలబెట్టాడు. ఇప్పుడు చెప్పనా, ఇప్పుడు చెప్పు ఇంకా ఏంటి సంగతి? ఇందాక నుంచి అహహో ఓహో ఆకలి అంటావు. మా వాళ్ళు నిద్ర వేస్తానని ఎంతసేపు ఓపుకున్నాను, ఓపిక పట్టాను, ఇక ఓపిక పట్టేదే లేదు అని చెప్పి ఎప్పుడైతే భయంకరంగా ఈవులు కూడా పోరాడుతున్నారు. ఆ వద్దు అని చెప్పి గట్టిగా గోవింద 7 మండల వాస వెంకటరమణ గోవింద ఆవల రక్తవాహన రక్షక గోవింద శంభో శంకర. అలాగే ఆ తరుణంలో ఇక్కడ ఎక్కడ మరణించారన్నగారు మరణించిన తరువాత ఎన్నగా వెళతా ఉంది. ఎక్కడిది ఎక్కడి హిడింపే హిడింపే ఆగంటుండగా వడివడిగా వెళ్ళిపోతుంది. ఇంతలో పాండవులు వచ్చారు. ఏమిటి ఇక్కడ హాహాహారాలు వినపడుతున్నాయి, ఏదో యుద్ధం జరుగుతుంది, అహాహారాలు వినపడుతున్నాయి, ఏం జరిగిందా అని మెరుపు వచ్చింది. అందరూ లేచారు. లేచి చూస్తున్నారు. ఆ ఇరువురికి యుద్ధం జరుగుతుంటే ప్రోత్సహించారు పాండవులు. అనగా కొట్టు బాగా కొట్టు అని అంటుండగా భయంకరంగా హిడింబాసురుని అంతం గావించాడంటే భీమసేనుల వారు ఈ హిడింపి పరిగెడుతోంది. దాని గదాదండము తీసుకొని ఏ హిడింపి ఆగే ఆగక్కడ అని అంటుండగా అత్తయ్య ఓ అత్తయ్య అంటూ అత్తయ్య అంటూ పిలిచింది కుంతి మాతను. అత్తయ్య అంటూ దగ్గరికి వెళ్ళింది. అత్తయ్య అంటున్నావు, ఎవరమ్మా నీవు ఇంతకు? ఎవరు తల్లి? నా కుమారులు 5 మంది, మరి 5గురిలో మరి
చేయకుండా నన్ను అత్తయ్య అంటూ సంబోధిస్తున్నావు. ఎవరమ్మా నీవు అనగా, అత్తయ్య అడిగో వస్తున్నాడే ఆ గదాదండాన్ని భుజాలను అడుగుని, వారి అత్తయ్య, వారినే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మా అన్నగారు ప్రేమపాసను చంపుతున్నా కూడా నేనేం మాట్లాడలేదు కనుక మా అన్నగారు మరణించాడు. అందుకని ఆయన నాకు ఇచ్చి మరి ఆయన పెళ్లి చేసుకోవాలని నాకు కోరికగా ఉన్నది. అత్తయ్య పెళ్లి చేయండి అంటుంది. ఇంతలో వచ్చాడు భీమసేన గారు. అమ్మా తప్పవే తప్పవే ఇలా ఆగు ఉండు అత్తయ్య, అత్తయ్య మీరే కాపాడండి అత్తయ్య. ఆ బాబు నాయన ఆగ్రా పాపం ఏమి అనవద్దు నాయన, మంచి అమ్మాయి బాగుంది అమ్మాయి, అందంగా ఉందిరా, పెళ్లి చేసుకోను ఆయన అంద తల్లి గారు. కనుక నాయన అమ్మాయి బాగుంది నాయన, పెళ్లి చేసుకో. అలా ఉంచు శ్రేణు, ఏం దాన్ని కదిలించక అట్లాగే ఉంచు. తర్వాత అమ్మాయి బాగుంది నాయన, పెళ్లి చేసుకో. అమ్మాయికి తెలియదే దాని సంగతి నీకు తెలియదు. అది రాక్షసమ్మా, రాక్షసే కనుక వద్దమ్మా, నీకు తెలియదమ్మా దాని సంగతి. లేదు నాయన, మంచి అమ్మాయి బాగుంది, పెళ్లి చేసుకో, అంతే నీకు తెలుసు, అంతే నీకు తెలుసమ్మా. ఇది రాక్షసమ్మా, వద్దమ్మా. ఎక్కడైనా లోకల్లో ఏ తల్లైనా కొడుకు మంచి అందమైనటువంటి అమ్మాయిని తెచ్చి పెళ్లి చేసే తల్లులు ఉన్నారు ఎక్కడైనా? ఏమ్మా ఎక్కడైనా తల్లులు కొడుకులకు మంచి కోడలు రావాలని అందమైనటువంటి అమ్మాయి మరి తెచ్చి కొడుకు పెళ్లి చేసే తల్లులు ఉన్నారు ప్రపంచంలో. కానీ నీవేంటంటే ఈ రాక్షసులు ఇచ్చి నాకు కట్టబెడతానంటున్నావు. అమ్మా ఇది రాక్షసే, నీకు తెలియదు. ఒకవేళ నువ్వు వచ్చి పెళ్లి చేసావనుకో, ఈ అర్ధరాత్రి సమయంలో నీకు ఆకలేసింది అనుకో, ఆకలేసిన తర్వాత పక్కనే పడుకొని ఉంటా కదా, కొడుకుమని నన్ను మింగేస్తుంది, నేను ఆహారం అయిపోతా కడుపులోకి. తెల్లారని చూసేటప్పటికి నీ కొడుకు ఉండడు, ఏముండడు, నా కొడుకో ఎక్కడ కొడుకు అంటే ఎక్కడుంటా, దాని కొడుకులో ఉంటా. అటు వద్దమ్మా, నీకు తెలియదే దీని సంగతి. ఆయన అమ్మాయి బాగుంది, పెళ్లి చేసుకోరా. ఇంతలో వ్యాస భగవానుడు వారు అక్కడికి వచ్చారు. వచ్చి తెలియజేశాడు, మహానుభావ ఈమె ఎవరో కాదు, ఈమె కమలపాలిక అన్నటువంటి గంధర్వ కాంత. కమలపాలిక అన్నటువంటి గంధర్వ కాంత ఒకరోజు ఆ సత్యలోకంలో ఎప్పుడైతే కొలువు తీరి ఉన్నారు బ్రహ్మదేవుల వారు, సరస్వతీదేవి, అక్కడ ఈమె నృత్యము చేస్తూ గానం ఆలాపిస్తున్నటువంటి నర్తకేమని అలా లయ తప్పి ప్రవర్తించినటువంటి కారణము చేత అలా శపించినటువంటి కారణము చేత ఈమె మరి గంధర్వ కాంత కమలపాలిక అన్నటువంటి హిడింబి. ఈమెకు భూత భవిష్యత్తు వర్తమాన కాలం అంతా తెలుసు. రాక్షసిగా పుట్టిందే కానీ అయితే ఆమె గుణాలన్నీ కూడా మనుషులకు పడినటువంటి గుణాలే ఉన్నాయి ఆమెకు. కాబట్టి పెళ్లి చేసుకోనాయన నీకంతా మంచి జరుగుతుందని అలా వ్యాస భగవానుడు వారు తెలియజేసి వెళ్ళిపోయాడండి. ఇక ఆ గాంధర్వ విధిన చక్కగా హిడింపిని అక్కడ ఉన్నటువంటి అన్నగారితో సహా చక్కగా ఆ వివాహం జరిపించారండి భీమసేన వారికి ఆ హిడింపికి. అలాంటి తరుణంలో వారు చక్కగా అక్కడ నుంచి శాలిహోత్రుని ఆశ్రమంలో చేరుకున్నారు. ఆ శాలిహోత్రుని ఆశ్రమంలో అక్కడ ఒక చెట్టు